దీనికి రేరాలని చెప్పి, క్రెడాయిలని వీళ్ళందరూ కూడా ఎవరి కాళ్ళు ఒక సంస్థ వస్తుంది తప్పితే, వాళ్ళు ఆ సంస్థ ఫార్మ్ చేసేటప్పుడు వాళ్ళు చెప్పే మాటలు వేరు, జరుగుతుంది వేరు. ఈరోజు క్రెడాయ్, క్రెడాయ్ అన్నారు. క్రెడాయ్ ఏం చేస్తున్నారు? ప్రాపర్టీ షోలు కండక్ట్ చేసుకుంటున్నారు. వాళ్ళు ప్రాపర్టీ షోలు కండక్ట్ చేసుకుంటున్నారు. క్రెడాయిలో సభ్యత్వం తీసుకున్నటువంటి ఎన్ని కంపెనీలు ఇవాళ ప్రీ బుకింగ్‌లు చేస్తున్నాయి? తప్పు ఇది. మీరు ప్రీ బుకింగ్ చేయకూడదు. ప్రీ బుకింగ్ వల్ల ఇన్ని సమస్యలున్నాయి. రీసెంట్‌గా సాహితీ అనే ఒక పెద్ద ప్రాజెక్ట్ కూడా ఇట్లా ప్రీ బుకింగ్‌లో జనాల దగ్గర కోట్ల రూపాయలు తీసుకొని 400,00,00,000 ఫ్రాడ్ చేసి ఎళ్ళిపోయారు. దుబాయ్ పారిపోయారు. ఇలా హ్మ్. జరిగింది. ప్రజలు ఇదవుతున్నారు. రియల్ ఎస్టేట్ రంగాన్ని నమ్మరు. ఇప్పుడు వీళ్ళందరూ ఈ సంస్థలు ఎందుకు ఫార్మ్ అవుతున్నాయి? అవును. ఒక ప్రజలకు ఒక మంచి చేస్తాం. హైదరాబాద్ నగరాన్ని మేము అభివృద్ధి చేస్తాం. హైదరాబాద్ ఇంత గ్రోత్ పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ ఇంత గ్రోత్ పెరుగుతుంది అని ఈళ్ళు మీటింగ్‌లు పెట్టి చెప్తున్నారే గాని, హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేసుకుంటే 200% సేఫు. మీ రూపాయి ఖచ్చితంగా రూ. 10 కాపోయినా రూ. 2 అవుతుంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో కళ్ళు మూసుకొని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇల్లీగల్ కన్‌స్ట్రక్షన్స్ ఉండవు. ఇల్లీగల్ లేఅవుట్స్ ఉండవు. అనాథరైజ్డ్ ఆక్యుపెన్సీలుండవు. ప్రభుత్వం ఇచ్చే అనుమతులకు లోబడే అందరూ కడతారు. డీవియేషన్స్ చేయరు. ఇక్కడ బిల్డర్స్ గాని, ఆ! ఇక్కడ లేఅవుట్‌లు అభివృద్ధి చేసేవాళ్ళు గాని, చాలా పక్కాగా ప్రభుత్వం ఇచ్చిన అనుమతులకు లోబడే కడతారు. కన్‌స్ట్రక్షన్ క్వాలిటీ కూడా నంబర్ 1 మెయింటైన్ చేస్తారు. ధైర్యంగా కొనుక్కోండి అని రేరా గాని, ఈరోజు ఈ క్రెడాయిలు గాని చెప్పగలిగిన పరిస్థితి ఉందా? ఏమీ లేదు. ఓకే. ఇప్పుడున్న పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్ బిజినెస్‌లోకి దిగొచ్చంటారా? రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయాలంటే ఒకటండి, హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ బిజినెస్ డెఫినిట్‌గా బాగుంది. రెండోది దీంట్లో ఎవరు దిగినా డబ్బులు పెట్టుకొని ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మీరు పెట్టిన రూపాయికి రూ. 2 వస్తాయి. దాంట్లో డౌట్ లేదు. కాపోతే నేనొకటి చెప్పా. రియల్ ఎస్టేట్ బిజినెస్ అనేది కేవలం ఒక వ్యాపారమే కాదు. ఇది పేద మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి వాళ్ళు, వాళ్ళు ఎన్నో ఆశలతో వాళ్ళ భవిష్యత్తు గురించి, వాళ్ళ పిల్లల గురించి, వాళ్ళ చదువుల కోసం నమ్మి రేపు భవిష్యత్తులో మనం ఇక్కడ కొనుక్కుంటే రూ. 10 వస్తాయి. మన పిల్లలు బాగా చదివించుకుందాం, వాళ్ళు అమెరికాలో పంపించుకుందాం, లేకపోతే మనం రిటైర్డ్ అయిన తర్వాత మనకి ఒక ఇల్లు కట్టుకోవడానికైనా, ఇంకో దానికని ఇలా రకరకాల ఆశలతో కొనుక్కుంటున్నారు. సో, మనం ఏదో ఇవాళ మనం వచ్చే లాభం సరిపోక, ఇంకా రూపాయికి రూ. 10 సంపాదించాలనే దురాశకెళ్ళి, మనం ఇల్లీగల్‌గా అనాథరైజ్డ్‌గా చెరువుల్ని కబ్జా చేసి దాంట్లో గూడా ఓ 10 ప్లాట్‌లేద్దాం. దాంట్లో గూడా ఒక అపార్ట్‌మెంట్ కడదాం. లేకపోతే ఒక విల్లాలు కడదాం. డీవియేషన్ చేసి రోడ్లు గానియండి, పార్కులు గాని, డెవలప్‌మెంట్లు గూడా మౌలిక వసతులు డెవలప్ చేయకుండా కొంతమంది ముందే ప్లాట్లు అమ్మేసి వెళ్ళిపోవటం, ప్రజల్ని ఇబ్బంది పెడతాం. రేపు వాళ్ళు అమ్ముకోవాలంటే వాళ్ళ అవసరం వచ్చింది. ఏదో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఒక హెల్త్ ఇష్యూ వచ్చింది. ఒక మేజర్ హెల్త్ ఇష్యూ. ఓ రూ. 10,00,000 డబ్బులు అవసరమైంది. ఆ ఆస్తి అమ్ముకుంటే నాకేదైనా రూ. 10 వస్తాయి అని వాళ్ళు ఎదురు చూసే పరిస్థితి. వాళ్ళు ఆ ప్రాపర్టీ అమ్ముకోవడానికి ప్రతిరోజు ఎదురు చూసి రకరకాల ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంక వాళ్ళకి భరోసా అయింది రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేస్తే, నాకు నా డబ్బులు ఎక్కడికి పోవు. 100% సేఫు అని భరోసా ఎవరిస్తారు? మనం కొత్తగా వచ్చే వాళ్ళకి నేను ఎవరికైనా ఒకటే చెప్తున్నాను. మీరు ఒక దృఢమైన సంకల్పంతో, నేను ప్రభుత్వం ఇచ్చే అనుమతులకు లోబడి, నేను ఎటువంటి అక్రమ కట్టడాలు గాని, లేకపోతే అక్రమ నిర్మాణాలు గాని, లేదా అక్రమంగా వేరే ల్యాండ్ ఆక్రమించుకొని ప్లాట్‌లేయిస్తాను. ఇట్లాంటివి చేసి నేనేదో కోట్లు సంపాదించాలనుకుంటే మాత్రం దీనికన్నా ప్రజలను మోసం చేసి డబ్బులు సంపాదించుకునే వ్యాపారాలు ఎన్నో ఉన్నాయి. అయి చూసుకోండి. అనవసరంగా వీటిలోకొచ్చి మీరిక్కడ ప్రజల్ని ఇబ్బంది పెడతమే కాదు, మీరు సొసైటీని డ్యామేజ్ చేస్తున్నారు. ఆ సొసైటీకి జరిగే డ్యామేజ్ చాలా ఇబ్బందికరం. ఆ సొసైటీలో మీరు కూడా ఉన్నారు. అది మర్చిపోకండి. ఓకే. మనం ట్యాంక్ బండ్ గూడా చూసుకున్నట్లయితే గత 20 సంవత్సరాల క్రితం మనం చూసుకుంటే చాలా పెద్దదని మేము విన్నాము. అండ్ ఇప్పుడు మా జనరేషన్‌లో చూసినట్లయితే అంటే చాలా చిన్నగా అయిపోయింది. అండ్ చుట్టుపక్కల గూడా మనం చూసినట్లయితే గనక చాలా షాప్స్ పడ్డాయి. అదే విధంగా కొన్ని పార్క్స్ పడ్డాయి. సో, దీనికి గూడా అంటే హైడ్రా కూల్చివేతలు అవకాశం ఏమైనా ఉందంటారా? ఒకటండి, ఖచ్చితంగా మీరంది 100% నిజం. ఒకప్పుడు ఉన్న ట్యాంక్ బండ్ గానియండి, ఈరోజు మనం చూస్తుంది గానీ దాని విస్తీర్ణం చాలా మారిపోయింది. రకరకాల ఆక్రమణలు జరిగినియి. అలానే ప్రభుత్వం గూడా కొంత పార్కుల పరంగా గానియండి, ఆటిలో డెవలప్‌మెంట్లు చేయటం గానియండి, అటు పక్క బోట్ క్లబ్ అని ఒకటి రావటం గానియండి, రకరకాల యాక్టివిటీస్ జరిగినియి. అక్కడ నీరా కేఫ్‌లని అలాంటివి గూడా గత అవును. ప్రభుత్వం గూడా కొన్ని స్థాపించటం. ఈ వాస్తవంగా ఇవన్నీ కూడా ఖచ్చితంగా గూడా వాటర్ బాడీలో నుంచి వీళ్ళు ముందుకెళ్ళి చేసినవేనండి. ఖచ్చితంగా మరి డెమాలిష్ చేయాలా అంటే, మరి ప్రభుత్వం గనక గట్టిగా చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా దాన్ని గూడా డెమాలిష్ చేయాల్సిందే.
దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇది ప్రభుత్వం ఉంది గదా అని జెప్పి దాన్ని వెనకేసుకురాకూడదు. సామాన్య ప్రజలు గానియండి, బడా బాబుల్ని ఎలానో అలా ఇది గవర్నమెంట్‌ది గూడా డెఫినిట్‌గా అయితే ఆక్రమణలు తొలగించాలనుకుంటే ప్రభుత్వం అక్కడ చేసినటువంటిది ఏదైతే ఉందో వాటిని గూడా తొలగించాలి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ముచేర్ల ఫోర్త్ సిటీ పైన మీ అభిప్రాయం ఏంటి? అండ్ ఇప్పుడున్న ప్రభుత్వంలో ఇది పూర్తి చేస్తుందంటారా? ముచ్చెర్ల ఫోర్త్ సిటీ అనేది మాత్రం మంచి కాన్సెప్ట్ అండి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ ముచ్చెర్ల దగ్గర ఏదైతే ఆల్రెడీ ప్రభుత్వం ఒక 20,000 ఎకరాలు సేకరించి పెట్టారు. అది ఫార్మా సిటీ కానీ గత ప్రభుత్వం ఇప్పుడు కాదు దాదాపు సుమారు 7-8 ఏళ్ళు క్రితం ఈ భూమిని సేకరించడం జరిగింది. ప్లస్ ఇంకొకటేందంటే ఇక్కడ నిర్మిస్తారా? ఇవన్నీ జరుగుతాయి అనే దానికి ఒక చిన్న మీకు ఉదాహరణ చెబుతాను. ఈరోజు ఇలా ఒక కొత్తగా ఒక సిటీ గాని ఇలాంటిది ఏదైనా నిర్మించుకోవడానికి ఒక 20,000-25,000, 30,000 ఎకరాలు కావాలి. ఇవాళ అమరావతికి గూడా మనకి 33,000 ఎకరాలు ప్రభుత్వం రైతుల దగ్గర నుంచి తీసుకొని డెవలప్ చేసి వాళ్ళకి కొంత షేర్ ఇచ్చి కొంత ప్రభుత్వం తీసుకుంది. సో, అలా కాన్సెప్ట్‌లో ఇవాళ మీరు చూస్తే ఇంత భూమి సేకరించడం ఒక చోట అనేది అక్కడ ప్రభుత్వం భూమి కూడా సుమారు 6,000 ఎకరాలుంది. సో, అది గూడా వీళ్ళకి కలిసొచ్చిన అంశం. రెండోదేందంటే ఈరోజు ఒక కొత్త ఏరియా అంటే ఇప్పుడు అక్కడ కాకుండా ఇంకో చోటకెళ్ళాలా అంటే మరి ఇప్పుడు అక్కడ మళ్ళీ ప్రభుత్వం భూమి సేకరించాలి. భూమి సేకరించాలేమంటే ఇవాళ 1:3 కాంపన్సేషన్ పే చేయాలి. సో, ఈరోజు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. సో, ఖచ్చితంగా వాళ్ళకేదైతే వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ఆల్రెడీ ఎక్వైర్డ్ అయినటువంటి ఆ 20,000 ఎకరాల భూమి ఉందో, దానికి అదనంగా ఇంకొక 5,000 ఎకరాలు వచ్చేసి మొత్తం ఈ 25,000 ఎకరాల్లో ఈ ఫోర్త్ సిటీ నిర్మిస్తామని మనకి సీఎం గారు చెప్పడం జరిగింది. డెఫినిట్‌గా ఇది అయితే మంచి ఆలోచన. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే మీకు ఔటర్ రింగ్ రోడ్ నుంచి 15 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు. ఎయిర్‌పోర్ట్ నుంచి 20 నిమిషాల్లో కనెక్టివిటీ ఉంది. ఈరోజు మీరు గమనిస్తే ఒక ఈ ఎన్ఆర్ఐస్ గానియండి, అది ఇండియా నుంచి ఎళ్లి అక్కడ యూఎస్ కానియండి, ఇతర దేశాల్లో సెటిల్ అయినటువంటి మన భారతీయులు గానియండి, లేదు ప్రపంచ దేశాల నుంచి పెద్ద పెద్ద సంస్థలు ఏదైనా మన ఇండియాకి వస్తే, వాళ్ళు జనరల్‌గా చూసుకునేదంటే ఎయిర్ కనెక్టివిటీకి ఎంత దూరం ఉంది. ఓకే. ఒక ఇంటర్నేషనల్ ఒక ఎయిర్‌పోర్ట్ ఉందా? దాని నుంచి మనకి ఎంత డిస్టెన్స్‌లో ఉంది? ఇలాంటివే వాళ్ళు చూసుకుంటారు. సో, ఇప్పుడు అలాంటి సంస్థలకేందంటే ఇది ఖచ్చితంగా మంచి లొకేషన్. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఔటర్ రింగ్ రోడ్ నుంచి దగ్గర, ఎయిర్‌పోర్ట్‌కి దగ్గర, ప్లస్ మరీ ముఖ్యంగా అక్కడ సాయిల్ మంచిది. రెడ్ సాయిల్ ల్యాండ్స్ ఎక్కువున్నాయి. రెండోది అండర్‌గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ బాగున్నాయి. ఇంకొకటి పవర్ పరంగా గూడా వీళ్ళు భయంకరమైన కొత్త లైన్స్ గూడా ఎయాల్సిన అవసరం లేదు. వెరీ నియర్ అండ్ వెరీ క్లియర్‌గా తెలంగాణ పవర్ గ్రిడ్ గూడా ఉంది ఆ దగ్గరలో. సో, ఇట్లాంటి వీళ్ళకి మౌలిక వసతులు గూడా ఫాస్ట్‌గా డెవలప్‌మెంట్ చేసుకునే రిసోర్సెస్ గూడా బాగున్నాయి. రెండోది శ్రీశైలం హైవే ఉంది ఈ పక్క. అటు చూస్తే సాగర్ హైవే ఉంది. ఈ రెండిటి నుంచి ఈ ల్యాండ్ ఏదైతే 20,000 ఎకరాలు ఉందో ఈ రెండిటికి మధ్యలో ఉంది. సో, ఇప్పుడు ఒక ఎయిర్‌పోర్ట్‌కి గనక అటు బెంగుళూరు హైవే, ఇటు శ్రీశైలం హైవే మధ్యలో 5,500 ఎకరాల్లో అప్పుడు ఆ రోజు ఎయిర్‌పోర్ట్ అనేది డెవలప్ చేశారు. అవును. సో, దానివల్ల ఇవాళ 2 హైవేల నుంచి రావటం వల్ల ఏమవుతుంది? కొంత ట్రాఫిక్ అనేది ఒక హైవే మీదే పడకుండా మనకి డివైడ్ అవుతుంది. సో, అట్లా రేపేమవుతుంది అటు యాచారం నుంచి, సాగర్ హైవే నుంచి అలా రేపు ఆ ఫోర్త్ సిటీ కనెక్షన్ ఉంటుంది. ఇబ్రహీంపట్నం అటు యాచారం నుంచి కూడా రావచ్చు. అలానే ఇటెళ్తే గనక ఇటు కందుకూరు గాని, కడతాల్ నుంచి కూడా కనెక్షన్ వస్తుంది. యాహ్! సో, దానివల్ల మల్టిపుల్ కనెక్షన్స్ రావటం వల్ల ఏమవుతుందంటే ట్రాఫిక్ రేపు ప్రాబ్లమ్స్ ఉండవు. రెండోది మనకి ఎయిర్‌పోర్ట్ దగ్గర ఉండడం, ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఉండడం. రేపు నెక్స్ట్ రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే వస్తుందో దానికి కూడా ఒక 7-8 కిలోమీటర్స్ పరిధిలోనే ఈ ల్యాండ్ ఉంటుంది. సో, ఇట్లా అన్ని మౌలిక వసతులు అంటే ఇప్పుడు ఏమీ లేని దానికి వీళ్ళు జీరో నుంచి ప్రతి రోడ్డు డెవలప్ చేయాలి. ప్రతి ఇప్పుడు పవర్ లైన్ ఓ 10 కిలోమీటర్ల అవతల నుంచి డెవలప్ చేసుకురావాలి. ఆ! ఇట్లా ఇయన్నీ చేయాలంటే ఏమవుతుంది? మనకి చాలా ఫండ్స్ కావాలి. హ్మ్. సో, ఎప్పుడైతే ఇవన్నీ కొంత డెవలప్డ్‌గా మనకు అందుబాటులో ఉన్నాయో, మన జేబులో నుంచి రేపు ప్రభుత్వం దీనికి వాళ్ళు ఖర్చు పెట్టాల్సింది ఒక బడ్జెట్‌లో నిధులు కేటాయించుకుంటారు. అవును. లేదా కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఇక్కడ మేము డెవలప్ చేసుకుంటున్నాం కొంత నిధులు ఇమ్మని అడుగుతారు. లేదా అప్పులు తెచ్చుకోవాల్సి ఉంటది. ప్రపంచ బ్యాంక్ దగ్గర గానియండి, ఇతర సంస్థల దగ్గర. సో, అవి తగ్గించుకోవచ్చు. అవి మిగులుతాయి. అంటే ఓ 25,000 ఖర్చు పెట్టాల్సిన దగ్గర ఒక 10,000 ఖర్చు పెట్టుకుంటే సరిపోయింది. సో, ప్లస్ ఇంకోటేంది ఎప్పుడైతే ఈ రిసోర్సెస్ అన్నీ బాగున్నాయో, మౌలిక వసతులు డెవలప్ అయ్యున్నాయో, అభివృద్ధి కూడా త్వరితగతిన జరిగింది. ఇప్పుడు ఇవన్నీ రెడీగా ఉండబట్టేగా మొన్న ఇమ్మీడియేట్‌గా ఒక 70 ఎకరాలు స్కిల్ యూనివర్సిటీకి కేటాయించి, ఇమ్మీడియేట్‌గా మూడో రోజే పోయి దానికి శంకుస్థాపన చేసి, ఆనంద్ మహీంద్ర గారిని తీసుకొచ్చి దానికి చైర్మన్‌ని చేసి, దాన్ని స్పీడప్ చేశారు. ఫ ఈ ఇయరే వేరే భవనం కేటాయించారు ఇక్కడ లోకల్‌గా. దాంట్లోనే కొన్ని కోర్సెస్ మొన్న సీఎస్ గారు కూడా ప్రకటించారు. ఒక 12 కోర్సులు. సో, ఆటోమేటిక్‌గా ముందు ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ ఇయర్ నుంచే క్లాసెస్ కూడా అకాడమిక్ ఇయర్ నుంచే స్టార్ట్ చేయబోతున్నారు. సో, ఇయన్నీ మనకేందంటే ఒక అడుగు ముందుకేశారు.
సో ఇప్పుడు బీసీఎస్ఐతో చర్చించారు, ఒక స్టేడియం అన్నారు, ప్లస్ స్పోర్ట్స్కి సంబంధించిన ఒక సొసైటీ లాగా తయారు చేస్తున్నారు. ఇవన్నీ కూడా డెఫినెట్గా నేను చెప్తున్నా కదండి, ఒక్కొక్కటి అంటే ఒకటిగా స్టార్ట్ అయ్యి 2 అవుతుంది, రేపు 2 10 అవుతాయి. ఇలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు కానివ్వండి, కొత్తగా ఇప్పుడు ఈ ఫోర్త్ సిటీ అని ఏదైతే ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలు మీరు చూస్తే, ఇంతకుముందు రంగారెడ్డి కలెక్టరేట్ మనకు లగ్డిగప్పుల దగ్గర ఉండేది. ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళి మీకు కొంగర కలర్ అని చెప్పి, ఏదైతే మన ఔటర్ రింగ్ రోడ్, శ్రీశైలం హైవే ఔటర్ రింగ్ రోడ్డు మనం దిగుతామో అక్కడి నుంచి ఒక 6 కిలోమీటర్స్ పరిధిలో ఉంటుంది. అక్కడికి ఆల్రెడీ మార్చారు. ఇప్పుడు రంగారెడ్డి కలెక్టరేట్ అక్కడి నుంచే ఫంక్షన్ చేస్తుంది. ఇప్పుడు ఆ పక్కన ఫాక్స్కాన్ వస్తుంది. ఇట్లాంటి ఈ సంస్థల వల్ల ఏంటంటే ఆటోమేటిక్గా ఈ ఏరియాస్ అన్ని డెవలప్ అవుతాయి. సో ప్రజలు కూడా ఏం చేస్తారు, రేపు ఇప్పుడు ఆటలో పనిచేసే వాళ్ళందరూ రోజు ఈ అమీర్పేట నుంచో, సీనియర్ కాలనీయో, జూబ్లీ హిల్స్ నుంచి అయితే రోజు వెళ్ళరు కదా. ఆ నియరెస్ట్ వాళ్ళు మైగ్రేట్ అవుతారు. రేపు వాళ్ళ పిల్లల కోసం ఈ స్కూల్స్ వస్తాయి. ఇక కాలేజెస్ అంటారా చెప్పక్కర్లా. ఈ రోజు మనం చూస్తే అన్ని ఇంజనీరింగ్ కాలేజీలు కానీ ఇవన్నీ కూడా మనకి ఔటర్ రింగ్ రోడ్డు వీటి పరిసరాల్లోనే ఉన్నాయి. సో డెఫినెట్గా ఫోర్త్ సిటీ అనేది డెవలప్ అవుతుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే మీరన్నట్టు ఈ ప్రభుత్వ హయాంలో ఇది పూర్తవుతుందా అంటే, ఒకటి వీళ్ళు ఈ రోజు ఎలా అయితే వెళ్తున్నారో ఈ స్పీడ్ తగ్గకుండా ఇతర సంస్థలను కానివ్వండి, ప్రభుత్వ సంస్థలను కూడా అటు మారుస్తూ ఉన్నారు. ఇవన్నీ కనుక ఇలానే చేసుకుంటూ ముందుకెళ్తే డెఫినెట్గా ఈ 5 ఏళ్లలో నెక్స్ట్ 5 ఏళ్లలో మాత్రం వాళ్ళు ఏదైతే ఫోర్త్ సిటీ అన్నారో దాంట్లో 20% పూర్తి చేయొచ్చు.